హాయ్ వర్స్ వెల్కమ్ టు Tvs Tree Technologies. ఈ వీడియోలో మనం SQL అంటే ఏంది, దాంట్లో సంబంధించిన SQL స్టేట్మెంట్స్ ఏవో చూద్దాం. ఓకే, ముందుగా అయితే SQL అనేది ఒక డేటాబేస్ టైప్ కదా. సో డేటాబేస్ అంటే ఏంటంటే డేటాబేస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎనీథింగ్. అంటే ఈ వరల్డ్లో ఉండే ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. సపోజ్ ఒక పర్సన్ సంబంధించింది కానీ, ఏదైనా ప్లేస్ సంబంధించింది కానీ, లేదా ఏదైనా కానీ ఒక థింగ్ సంబంధించింది కానీ, వస్తువు సంబంధించింది కానీ, దానికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనము స్టోర్ చేయడానికి నౌడేస్ డేటాబేస్ అనేది యూజ్ చేస్తాం, అంటే డిపెండింగ్ అపాన్ రిక్వైర్మెంట్ బట్టి. ఓకే, సో అందుకే డెఫినేషన్ ఏం చెప్పొచ్చు అంటే ఏ డేటాబేస్ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్ ఆర్ డేటా టిపికలీ స్టోర్డ్ ఎలక్ట్రానికల్ ఇన్ ఏ కంప్యూటర్ సిస్టమ్. అంటే ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దీన్ని వచ్చేసి ఎలక్ట్రానికల్ ఫార్మెట్లో స్టోర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సింపుల్గా డేటాబేస్ అంటే ఇది. అండ్ డేటాబేస్లో మనకు డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయి కదా, లైక్ SQL అని, MySQL అని, Mango అని అలా. సో అందులో SQL అంటే ఏంటంటే స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్ అని. అంటే మనకి నాన్ స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్ కూడా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ MongoDB. ఓకే, సో మనం ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ ఈ సెక్షన్లో SQL గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి దీని గురించి తెలుసుకుందాం. సో SQL అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఏ స్టాండర్డ్ లాంగ్వేజ్ ఫర్ RDBMS. RDBMS అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే. అంటే ఒక డేటాబేస్ సంబంధించిన యాక్షన్స్ అన్నీ పర్ఫామ్ చేయడానికి కావాల్సినటువంటి అన్నిటిని అందిస్తుంది RDBMS అనేది. ఓకే, ఇక్కడ చూడండి, in RDBMS we can store the data in rows and columns table format. అంటే మనం RDBMSలో డేటాను ఎలా స్టోర్ చేస్తామంటే బై యూజింగ్ రోస్ అండ్ కాలమ్స్. అంటే ఒక టేబుల్ ఫార్మాట్లో మనము ఆ డేటా అనేది మనం స్టోర్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ SQL అనేది కేస్ ఇన్సెన్సిటివ్ లాంగ్వేజ్ ఇది. అంటే సపోజ్ మీరు కమాండ్స్ కానీ క్వెరీస్ రాస్తుంటారు కదా, అవి క్యాపిటల్ కానీ స్మాల్ కానీ లేదా క్యాపిటల్ స్మాల్ కానీ ఏ లెటర్స్ అయినా మీరు యూజ్ చేసి రాయొచ్చు అనమాట. ఓకే, వాట్ వీ కెన్ డూ బై యూజింగ్ SQL. మనం SQL యూజ్ చేసి ఏమేమి చేయొచ్చు అంటే మనము ఒక డేటాబేస్ని క్రియేట్ చేయొచ్చు, ఆ డేటాబేస్లో టేబుల్స్ క్రియేట్ చేయొచ్చు, లేదా ప్రొసీజర్స్ క్రియేట్ చేయొచ్చు, లేదా టేబుల్స్లో మనము డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు, అంటే లైక్ రోస్ కాలమ్స్ వాటిని. అండ్ ఆ డేటాని మళ్ళీ ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం మ్యానిపులేట్ చేయొచ్చు, అంటే మనం ఏదైనా చేంజ్ చేయాలి, ఆ డేటాని అప్డేట్ చేయాలంటే అలా కూడా చేంజ్ చేయొచ్చు. తర్వాత రిట్రైవ్ చేయొచ్చు. తర్వాత మనం ఈ డేటా వద్దనుకుంటే మళ్ళీ పర్మనెంట్గా డిలీట్ చేయొచ్చు, లేదా టెంపరీ కూడా డిలీట్ చేయొచ్చు. సో ఈ యాక్షన్స్ అన్నీ మనం SQL యూజ్ చేసి మనం పర్ఫామ్ చేయొచ్చు. అవన్నీ ఎలానో మనము ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. సో ముందుగా అయితే మన SQL కమాండ్స్ కానీ లేదా SQL స్టేట్మెంట్స్ కానీ ఏమేమి ఉన్నాయో ఈ సెక్షన్లో తెలుసుకుందాం. మనకి మెయిన్గా SQL స్టేట్మెంట్స్ అనేది 5 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి DDL, సెకండ్ వన్ వచ్చేసి DML, థర్డ్ వన్ DRL, ఫోర్త్ వన్ TCL, ఫిఫ్త్ వన్ DCL. ఓకే, ఫస్ట్ DDL అంటే ఏంటో తెలుసుకుందాం. DDL అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. అంటే ఇప్పుడు మనము డేటాబేస్లో మనం ఏదైనా టేబుల్ ఏదైనా క్రియేట్ చేసిన తర్వాత అందులో మనము డేటాని డిఫైన్ చేయాలి కదా. సో మనం డేటాని డిఫైన్ చేస్తున్నాం కాబట్టి దీన్ని డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అని అంటాము. ఓకే, ఇందులో మళ్ళీ 5 టైప్స్ ఉంటాయి. అవేవంటే క్రియేట్ స్టేట్మెంట్ అని, ఆల్టర్ స్టేట్మెంట్ అని, డ్రాప్ అని, ట్రంకేట్ అని, రీనేమ్ అని 5 ఉంటాయి. దీన్ని మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి డాక్టర్ క్యాట్ అని ఇచ్చాను. అంటే D అంటే డ్రాప్ అని, R అంటే రీనేమ్ అని, C అంటే క్రియేట్ అని, A అంటే ఆల్టర్ అని, T అంటే ట్రంకేట్ అని. ఓకే, ఇప్పుడు వీటిలో వచ్చేసి ఈ 5 టైప్స్ ఉన్నాయి కదా, దీంట్లో ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. క్రియేట్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ క్రియేటింగ్ ఎనీ డేటాబేస్ ఆబ్జెక్ట్ ఇన్ SQL. అంటే క్రియేట్ యూజ్ చేసుకొని మనం ఒక డేటాబేస్ని క్రియేట్ చేయొచ్చు, లేదా డేటాబేస్లో టేబుల్స్ని క్రియేట్ చేయొచ్చు, లేదా ప్రొసీజర్స్ అండ్ ఎసెట్ ఏదైనా మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఆల్టర్ అనే స్టేట్మెంట్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మాడిఫైయింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ డేటాబేస్ ఆబ్జెక్ట్. మనము ఏదైనా ఒక డేటాబేస్ని క్రియేట్ చేసింటాం కదా, అందులో మనము సపోజ్ ఇప్పుడు ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్ కాలమ్ ఉంటుంది.
కాలమ్ సైజ్ అనేది మనం స్టార్టింగ్ ఒకటి ఇచ్చింటాం. ఇన్ కేస్ కనుక మనకు ఫర్దర్ రిక్వైర్మెంట్ బట్టి మనం దాన్ని ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేయాల్సి ఉంటుంది. అలాంటి టైంలో మనం ఈ ఆల్టర్ అనే స్టేట్మెంట్ యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డ్రాప్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఇది పర్మనెంట్గా మనము ఏదైనా టేబుల్ని మనం పర్మనెంట్గా డిలీట్ చేయాలనుకుంటే అప్పుడు డ్రాప్ అనే స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ట్రంకేట్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే రికార్డ్స్ కానీ రోస్ కానీ ఉంటాయి కదా, అంటే రికార్డ్స్ అన్న రోస్ అన్న ఒకటే ఇక్కడ. సో రికార్డ్స్ని మనము పర్మనెంట్గా డిలీట్ చేయాలంటే మనం ట్రంకేట్ అనే స్టేట్మెంట్ యూజ్ చేస్తాము. ఇది వన్స్ మనం ట్రంకేట్ అని యూజ్ చేసామంటే మళ్ళీ దీన్ని మనం రోల్ బ్యాక్ అనేది చేయలేము అనమాట. ఓకే, సో మనము ఇది మన ట్రంకేట్ ఈ డ్రాప్ యూజ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని యూజ్ చేయాలి, అంటే రిక్వైర్మెంట్ బట్టి. ఓకే, సో మనకు ఇన్ కేస్ పర్మనెంట్గా ఉన్న టెంపరీగా అలా డిలీట్ చేయాలంటే అప్పుడు మనము డిలీట్ అనే ఒకటి ఉంటుంది కదా, ఆ స్టేట్మెంట్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రీనేమ్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం డేటాబేస్ నేమ్ కానీ లేదా టేబుల్ నేమ్ కాలమ్ ఏవైనా కానీ మనం ఆల్రెడీ క్రియేట్ చేసింటాం కదా, ఆ నేమ్ మనం ఏదైనా రీనేమ్ అంటే ఆ నేమ్ పాత నేమ్ మార్చి కొత్త నేమ్ ఏదైనా ఇవ్వాలంటే రీనేమ్ అనే స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, డేటాని మనం డిఫైన్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఏమంటున్నామంటే DDL స్టేట్మెంట్స్ అని అంటున్నాం. వాటిలో 5 టైప్స్: క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్, రీనేమ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి DML అంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. అంటే డేటాబేస్లో ఉన్నటువంటి డేటాని మ్యానిపులేట్ చేయడానికి మనం ఈ DML స్టేట్మెంట్స్ అనేది యూజ్ చేస్తాము. అంటే ఆ మ్యానిపులేట్ అంటే ఎలా అంటే సపోజ్ ఈ 3 టైప్స్ ఉంటాయి. అందులో ఆ 3 టైప్స్ ఏమంటే ఇన్సర్ట్ స్టేట్మెంట్, డిలీట్ స్టేట్మెంట్ అని, అప్డేట్ స్టేట్మెంట్ అని. అంటే ఈ 3 వర్డ్స్ ఏవి యూజ్ చేసినా కానీ డేటా అనేది మనకు చేంజ్ అవ్వడం జరుగుతుంది కదా. సో అందుకే దీన్ని మనం డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అని అంటున్నాం. ఓకే, ఇందులో ఫస్ట్ వచ్చేసి ఇన్సర్ట్ అనే స్టేట్మెంట్ ఉంటుంది. ఇన్సర్ట్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇన్సర్ట్ని యూజ్ చేసుకొని మనము ఒక టేబుల్లో వాల్యూస్ అనేది మనము ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ డిలీట్ ఎందుకంటే మనం ఏదైనా రోస్ని డిలీట్ చేయాలనుకుంటే సపోజ్ ఎన్ నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయనుకోండి, అందులో మనకి ఏదైనా ఒక పర్టికులర్ రో మనము ఇది అక్కర్లేదు సో దాన్ని డిలీట్ చేయాలనే టైంలో మనం డిలీట్ కీవర్డ్ని యూజ్ చేస్తాం. డిలీట్ యూజ్ చేసినప్పుడు మళ్ళీ దాన్ని మనం రోల్ బ్యాక్ చేయొచ్చు. అది ఎప్పుడు అంటే కమిట్ అనేది యూజ్ చేయనప్పుడు. ఇన్ కేస్ కనుక డిలీట్ చేసి తర్వాత కమిట్ కొట్టామనుకోండి, తర్వాత రోల్ బ్యాక్ అనేది కూడా చేయలేము మళ్ళీ. సో డిలీట్ యూజ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా మనము యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అప్డేట్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి ఏదైనా క్లయింట్ నుంచి సపోజ్ సమ్ డేటా ఉంటుంది, ఎక్స్ డేటా, దాన్ని మనము మాడిఫై చేయాల్సి ఉంటుంది, అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా. అలాంటి టైంలో మనం అప్డేట్ అనే స్టేట్మెంట్ యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ డేటా అనేది మ్యానిపులేట్ అవుతుంది కాబట్టి దీన్ని DML అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ DRL స్టేట్మెంట్స్. DRL కానీ DQL కానీ అంటాము. అంటే డేటా రిట్రైవల్ లాంగ్వేజ్ కానీ డేటా క్వెరీ లాంగ్వేజ్ అనేది. అంటే మనం ఇక్కడ క్వెరీ చేస్తున్నాం, అంటే రిట్రైవ్ అంటే తెచ్చుకుంటున్నాం. అంటే ఎలా అంటే బై యూజింగ్ సెలెక్ట్ అనే స్టేట్మెంట్ ద్వారా. ఓకే, సో సెలెక్ట్ సమ్ టేబుల్ నేమ్ లైక్ దట్ అలా మనం ఇచ్చి డేటా అనేది మనం రిట్రైవ్ చేయడం జరుగుతుంది. అవన్నీ కమాండ్స్, క్వెరీస్, ఎగ్జాంపుల్స్, సింటాక్స్ అవన్నీ మనము ఫర్దర్ ట్యూటర్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఇది DRL. నెక్స్ట్ వచ్చేసి మన TCL అంటే ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. అంటే ఇది ఏం చేస్తుందంటే మన డేటాని కంట్రోల్ చేస్తుంది. ఎలా అంటే సపోజ్ మనం ఏదైనా మనం మాడిఫికేషన్ చేసి కమిట్ కొట్టామనుకోండి, అవనేది కమిట్ అయిపోతుంది, తర్వాత మళ్ళీ మనం దాన్ని మాడిఫై చేయలేము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రోల్ బ్యాక్ ఏం చేస్తుందంటే మనము ఏదైనా సపోజ్ డిలీట్ చేసేసి ఉంటాం మనం డేటాబేస్లో, దాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలంటే అప్పుడు రోల్ బ్యాక్ అనే స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. అది ఎప్పుడు అంటే కమిట్ చేయనప్పుడే రోల్ బ్యాక్ చేయగలం. ఓకే, సేవ్ పాయింట్ ఎందుకంటే ఇప్పుడు ఈ రోల్ బ్యాక్ అనేది ఏం చేస్తుందంటే ఎంటైర్ డేటాని మనకి రోల్ బ్యాక్ చేస్తుంది. కానీ ఈ సేవ్ పాయింట్ అనేది పర్టికులర్ మనం ఆ స్పెసిఫైడ్ పాయింట్ని మనం రోల్ బ్యాక్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ చిన్న డిఫరెన్స్ అనేది ఉంటుంది రోల్ బ్యాక్ సేవ్ పాయింట్కి.
ఓకే, మన డిపెండింగ్ మన రిక్వైర్మెంట్ బట్టి మన సేవ్ పాయింట్ కానీ రోల్ బ్యాక్ని కానీ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి DCL. DCL అంటే ఏంటంటే డేటా కంట్రోల్ లాంగ్వేజ్. అంటే డేటాని కంట్రోల్ చేస్తుంది. ఎలా అంటే బై యూజింగ్ 2 స్టేట్మెంట్స్. ఒకటి వచ్చేసి గ్రాంట్, సెకండ్ వన్ వచ్చేసి రివోక్. గ్రాంట్ ఎందుకు యూజ్ చేస్తామంటే సపోజ్ మనకి ఒక ఆర్గనైజేషన్ ఉంది. అక్కడ ఒక టీమ్ మెంబర్స్ అనే 2 or 3 టీమ్ మెంబర్స్ వర్క్ చేస్తుంటారు. అప్పుడు మనము ఈ టీంలో మనకి యాక్సెస్ ఇవ్వాలి ఈ డేటాబేస్ సంబంధించినవి అని మనము డిసైడ్ అవుతాం కదా. అలాంటి టైంలో ఏం చేస్తామంటే ఈ గ్రాంట్ అనే స్టేట్మెంట్ యూజ్ చేసుకొని పర్టికులర్ యూజర్కి మనము పర్మిషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, రివోక్ అనేది ఏం చేస్తుందంటే ఆ ఇచ్చిన పర్మిషన్ని మళ్ళీ తిరిగి తీసుకోవడానికి రివోక్ అనేది మనం యూజ్ చేస్తాం. ఓకే, ఇది DCL అంటే ఇక్కడ ఏం చేస్తాం, కంట్రోలింగ్ అనేది జరుగుతుంది కదా డేటా అనేది. సో అందుకే దీన్ని డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అని అంటున్నాం. ఓకే, సో మనం SQL స్టేట్మెంట్స్ అంటే ఏమేమి చెప్తామంటే DDL, DML, DRL, TCL అండ్ DCL అని ఈ 5 స్టేట్మెంట్స్ చెప్తాము. ఇందులో వచ్చేసి DDL అంటే క్రియేట్ అని, ఆల్టర్ అని, డ్రాప్ అని, ట్రంకేట్ అని, రీనేమ్ అని ఉంటుంది. తర్వాత DML అంటే ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్. DRL అంటే ఇది క్వెరీ కాబట్టి సెలెక్ట్ అనేది స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ TCL అంటే కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్. DCL అంటే గ్రాంట్, రివోక్. ఓకే, ఇవి మనకి SQLలో ఉండే 5 టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో SQL స్టేట్మెంట్స్ అంటే ఏమనేది. ఓకే, మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫర్దర్ ట్యూటోరియల్లో మనం డిస్కస్ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.